ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న ఆల్రెడీ సెకండ్ ప్రోమో వచ్చిందండి. నేనైతే షార్ట్స్ లో అయితే పెట్టాను. మన కామన్ మ్యాన్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది లింక్ కూడా పెట్టాను. సో మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అలాగే 5 స్టెప్స్ అయితే ఉంటాయంట. సో అంటే 5 స్టెప్స్ మీన్స్ 5 లెవెల్స్ ఉంటాయి. ఆ 5 లెవెల్స్ లో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా వీడియోస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయండి. ఒక 25 పేజెస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. నిజంగానే కామన్ మ్యాన్ రాబోతున్నాడా, ఇంకా ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా జరిగిందా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ వల్ల నాకు చాలా మందికి నా వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా చూపిస్తాడు యూట్యూబ్. సో కాబట్టి కొంచెం ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇందులో చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి ఫస్ట్ ఒక 3 minutes వీడియో అండి. ఫస్ట్ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబరు రాసిన తర్వాత మీ 3 minutes వీడియో అనేది అప్లోడ్ చేయాలి. 3 minutes వీడియో అంటే మనకు 4K క్వాలిటీ తోటి 1080 తోని ఇట్లా మనకి MP4లో అయితే వీడియో తీయాలండి. మామూలుగా ఆండ్రాయిడ్ సరిపోతుంది. మనకు యాపిల్ ఫోన్ అలాంటి మంచి క్వాలిటీ ఫోన్స్ అయితే అవసరం లేదు. మంచి క్వాలిటీకి ఎక్కువ MB తీసుకుంటుంది. సో 50 MB మాత్రమే ఉండాలి. అది కూడా మనకు వీడియో కన్వర్టర్ టు అని మనకు ఒకటి యాప్స్ చాలా ఉంటాయి. సో మీ వీడియో ఎంత వచ్చింది అనేది మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీ వీడియో అనేది కన్వర్ట్ చేసుకోండి. 50 MBకి కన్వర్ట్ చేసుకోవాలి. మరి హై క్వాలిటీ అవసరం లేదు. సింపుల్గా మనకి ఆండ్రాయిడ్తో తీసుకుంటే సరిపోతుంది. ఆ 3 minutesలో మీరు ఏం చెప్పాలనుకున్నది క్లియర్గా, అంటే మీ పర్సనాలిటీ కానీ, మీకు ఏం క్వాలిఫికేషన్ కానీ, మీకు ఏం టాలెంట్ ఉంది అని కానీ, మీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివన్నీ ఆ 3 minutesలో కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ మీ పేరు, మీ ఊరు చాలు. ఇంకా వేరే ఏమి ఎక్స్ట్రా చెప్పకండి. అంటే షో అంటే నాకు ఇష్టం, నచ్చారండి, ఇట్లా సంథింగ్ ఇలాంటివి ఏమీ వద్దు. జస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్గా 3 minutesలో ప్రజెంట్ చేసుకోండి. అంటే నువ్వేం చదువుకున్నావు, నీకు ఏం టాలెంట్ ఉంది, ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావా, నీ బాడీ ఒకవేళ మీరు మంచి జిమ్ బాడీ అయితే జిమ్ బాడీ చూపించుకోండి. మీదంతా అంటే మీకు ఎలాంటి టాలెంట్ ఉంది, సపోజ్ మీకు మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఒక 1 minute మీ టాలెంట్ను చూపించుకోండి. ఒక 1 minute మీ అంటే మీకు బాగా మాట్లాడగలరా, మాటకారితనం ఉందా, బాగా మీరు టాలెంటెడా, అంటే ఎందులో మీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఒక 1 minute మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటేనే ఆ వీడియో చూడగానే వాళ్ళు ఆకట్టుకునే విధంగా వీడియో అనేది ఉండేలా చూసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమీ మీరు మాట్లాడకండి, ఓకేనా? సో అలా మిమ్మల్ని మీరు అట్లా చేసుకుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీకేంటంటే మీకు కాల్ అయినా వస్తుంది, లేకపోతే మీకు మెయిల్ అయినా వస్తుంది. సో ఆ మెయిల్ కానీ, కాల్ కానీ, వైఫై కానీ ఇవన్నీ ఆన్లో పెట్టుకోండి. సపోజ్ మీరు మెయిల్కి కానీ, కాల్కి కానీ మీరు రిప్లై ఇవ్వకపోతే డిస్క్వాలిఫై, ఇంకా అక్కడికి మీరు డిస్క్వాలిఫై అయినట్టే. ఇంకా తర్వాత ఖచ్చితంగా మీరు వైఫై ఇవన్నీ ఫోన్ అనేది మళ్ళీ నేను వాళ్ళని అడిగి చెప్తా, వీళ్ళని అడిగి చెప్తా అని కాదు. ఖచ్చితంగా మీరు ముందే అందరినీ అడిగి మీరు మంచి ఒక డెసిషన్కి వచ్చినప్పుడు మాత్రమే మీరు వీడియో చేసి పంపించండి. సో అలా సెకండ్ స్టెప్ వచ్చేసి, సెకండ్ లెవెల్ వచ్చేసి మీకు జూమ్ కాల్ ఉంటుంది. అంటే మీరు వీడియోలో చెప్పింది నిజమేనా కాదా, ఒకవేళ మీరు ఎలా అనేది కూడా మీకు సెకండ్ అంటే జూమ్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఈ పర్సన్ని ఎలా ఉంటాడు ఏంటి అనేది చూస్తారు. సో మీ క్వాలిఫికేషన్ అడగచ్చు, అలాగే మీ టాలెంట్ ఇవన్నీ చెక్ చేయొచ్చు జూమ్ కాల్లో. సో అప్పుడు కూడా మీరు కరెక్ట్గా మీ ప్రెజెంటేషన్ అనేది మీరు చూపించుకునే విధానం అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మంచి డ్రెస్సింగ్ వేసుకోండి, మంచిగా కనిపించేలాగా చూసుకోండి. తర్వాత థర్డ్ లెవెల్ వచ్చేసి మనకి ఈ గ్రూప్ డిస్కషన్ అనమాట. సపోజ్ కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, చాలా మందిని సెలెక్ట్ చేయొచ్చు. సో అందులో పలానా గ్రూప్ ఒకటి, ఈ గ్రూప్ ఒకటి, అట్లా 2 గ్రూప్ల మధ్యలో ఏమైనా పోటీ పెట్టచ్చు, ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే ఏమైనా టాస్కులు పెట్టచ్చు. సో ఆ 2 గ్రూప్లలో మంచిగా ఎవరెవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళని మళ్ళీ 4th దానికి తీసుకోవడం జరుగుతుంది. సో 4th లెవెల్లో ఒక 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ 40 మెంబర్స్లో వాళ్ళకి రకరకాలుగా పెట్టచ్చు, మనకి ఏదైనా పెట్టచ్చు. సో దేనికన్నా రెడీ అనుకుంటేనే వెళ్ళండి.
తర్వాత 5th లెవెల్ వచ్చేసి 40 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. సో ఈ 15 మెంబర్స్కి ఇంకా మనకు 10 ఎపిసోడ్స్ అగ్ని పరీక్ష జరుగుతుంది. ఈ 40 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనకు ప్రీవియస్ కంటెస్టెంట్స్ వచ్చి మీకు టాస్క్లు పెట్టచ్చు. అంటే సపోజ్ ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో శివబాలాజీ, కౌశల్య అని, మనకు శివాజీ గారు కానీ, సన్నీ కానీ, సోహెల్, ఇంకా సంథింగ్ చాలా ప్రీవియస్ కంటెస్టెంట్స్ వచ్చి మీకు 4th లెవెల్లో మీకు టెస్ట్లు కండక్ట్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, టాస్క్లు కానీ, మీ టాలెంట్ కానీ. సో మిమ్మల్ని మీరు రెడీ చేసుకొని ఉండాలి. దేనికైనా రెడీ అనుకుంటేనే మీరు ఇది చేసుకోండి. నెక్స్ట్ 5th లెవెల్లో వచ్చేసి ఇంకా 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ 15 మెంబర్స్కి 10 రోజులు 10 ఎపిసోడ్లు మనకు నిర్వహించడం జరుగుతుంది. ఆ 10 ఎపిసోడ్లలో ఒక ముగ్గురిని లేదా అంతకన్నా ఎక్కువ మందిని ఓటింగ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేసి ఫైనల్ బిగ్ బాస్కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మంది మనకు జనాలకు కనెక్ట్ అయిపోతారు ముందే ఖచ్చితంగా, కామన్ మ్యాన్స్ కాబట్టి. సో కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేస్తారా, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారా అనేది ఇంకా మనము లాస్ట్ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఒక సస్పెన్స్ అనమాట. సో ఈ 15 మంది షో అనేది జియో హాట్స్టార్లో వస్తుంది, 10 ఎపిసోడ్స్. సో డైలీ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా టాస్క్లు ఆడుతున్నారు, ఎలా ప్రొజెక్ట్ అవుతున్నారు అనేది గమనించుకొని ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. సో మనకు ఫైనల్గా బిగ్ బాస్ వచ్చేటప్పటికి కామన్ మ్యాన్స్కి కనెక్ట్ అయిపోతారు జనాలు, నాకు తెలిసినంత వరకు కనెక్ట్ అవుతారు. సో ఈ 4th రౌండ్లో మనకు ప్రీవియస్ కంటెస్టెంట్స్ వచ్చి టెస్టులు పెడతారు. ఆ 15 మందికి ఇంకా మనకు బిగ్ బాస్ షో ఏ విధంగా నడవబోతుంది అనేది వేచి చూడాల్సిందే. సో దీనికి వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి 18 ఇయర్స్ ఎబోవ్ ఉండాలి, 18 బిలో ఉండకూడదు. అలాగే బిగ్ బాస్కి సంబంధించిన ఏ షోలో కూడా కనెక్ట్ అయి ఉండకూడదు. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కానీ, మనకు ఎడిటింగ్ ఇలా ఉంటారు కదా ఈ టీవీ షోస్, దీనికి సంబంధించిన వాళ్ళు కాకుండా మంచిగా కామన్ మ్యాన్స్ అయి ఉండాలని ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టారు. సో వీడియో కూడా మనకు ఎలాంటి కేసులలో ఉండకుండా, పోలీస్ కేసులు అలాంటివి ఉండకుండా చూసుకోవాలి. సో 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఒక 25 పేజెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ 25 పేజెస్లో ఇంకా మనం అంతా చదవలేం కాబట్టి నేను మీద చదివేసి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. సో ఇంకా దానికి లోబడి మాత్రమే మనము ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ 10 days అగ్ని పరీక్ష వల్ల అయితే మనకు ఖచ్చితంగా అయితే కామన్ మ్యాన్స్ అయితే కనెక్ట్ అయిపోతారండి జనాలకి. ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకన్నా వీళ్ళకి ఓటింగ్ ఎక్కువ ఉండి ఇంకా వీళ్ళే గెలిచే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఇంతకుముందు కూడా బిగ్ బాస్ 6 అప్పుడు కూడా ఇలాంటి షో కండక్ట్ చేశారట, సూపర్ స్టార్ నెక్స్ట్ అనేది. బట్ అప్పుడైతే అతన్ని సెలెక్ట్ చేస్తే అతను ఉండా అని చెప్పాడంట. సో దానివల్ల ఆదిరెడ్డి గారిని కామన్ మ్యాన్గా తీసుకోవడం జరిగింది. కానీ ఆదిరెడ్డికి అప్పటికే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఫేమ్ ఉందండి, ఎందుకంటే ఈ రివ్యూస్ ఇస్తాడు కాబట్టి అప్పటికే ఫేమ్ ఉంది. కానీ ఇక ఆ కేటగిరీ కింద తీసుకున్నారని అంటారు. మిగతా హిందీ బిగ్ బాస్ షోలో అయితే కామన్ మ్యాన్స్ తీసుకొని ఇలా చేసి ఇంకా కామన్ మ్యాన్ విన్నర్ అవ్వడం కూడా జరిగింది. అలాగే మనకి ఇంతకుముందు ఫస్ట్ అయితే మనకు కామన్ మ్యాన్తోనే జరిగిందండి ఈ షో అనేది. ఒక రూమ్లో పెట్టేసి ఇంకా సెలబ్రిటీస్ కాకుండా అలా కూడా చేయడం జరిగింది. బట్ కామన్ మ్యాన్స్ తర్వాత కొంతమంది సెలబ్రిటీస్, తర్వాత మొత్తం సెలబ్రిటీస్ ఉండి ఇంకా కామన్ మ్యాన్ మెల్లగా తీసేయడం జరిగింది. ఈసారి ఎందుకంటే పోయినసారి 8th సీజన్ అనేది ఫ్లాప్ అయింది కాబట్టి ఈసారి ఒక బజ్ క్రియేట్ చేయడానికి ముందు నుంచే జనాలలో బిగ్ బాస్ అని మాట్లాడుకోవాలని చెప్పేసి కామన్ మ్యాన్స్ ఖచ్చితంగా దీని పట్ల ఉత్సాహంగా ఉండడానికి, అంటే మమ్మల్ని కూడా సెలెక్ట్ చేస్తారా అనడానికి ఇక ఒక బజ్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ సీజన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందని నా అంచనా అండి. ఎందుకంటే నాగ్ సార్ కూడా ఒక రేంజ్లో ప్రోమోలో వచ్చేసారు. ఇంతకుముందు ఎప్పుడు లేనంత క్రేజ్ 4 సార్లు కనిపించింది. ఎందుకంటే పోయినసారి సార్కి ఉన్న టెన్షన్స్ అవన్నిటి వల్ల సరిగ్గా చేయలేకపోయారు. కానీ ఈసారి మాత్రం 100% పర్ఫెక్ట్గా చేయబోతున్నారని అంచనా. సో ఖచ్చితంగా ఈసారి షో అనేది సక్సెస్ అవ్వబోతుందండి. సో మీరు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది ఒక కామన్ మ్యాన్గా రావాలి కాబట్టి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉండాలని, మామూలు పర్సన్స్ అయితే గెట్ ఆన్ అవ్వలేరని నా అంచనా. సో ఈ అగ్ని పరీక్ష అనేది జియో హాట్స్టార్లో రాబోతుంది కాబట్టి సో ముందు నుంచే బిగ్ బాస్కి కనెక్ట్ అయిపోతారు జనాలు, ఇంకా చూస్తారు, బాగా సక్సెస్ అవుతుందని నా అంచనా. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో మీ వీడియో కరెక్ట్గా తీయండి, నెక్స్ట్ ఏమో జూమ్ ఇంటర్వ్యూ ఉంటుంది,
ఇంకా థర్డ్ లెవెల్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఫోర్త్ లెవెల్లో 40 మెంబర్స్కి టాస్కులు, మన ప్రీవియస్ కంటెస్టెంట్స్ వీళ్ళంతా కూడా కొన్ని టాస్కులు, క్వశ్చన్ ఆన్సర్స్, వాళ్ళ టాలెంట్ని ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తారు. ఫిఫ్త్ రౌండ్కి వచ్చేసి 40 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో 15 మెంబర్స్కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఉంటుంది. సో ఈ లెవెల్ ప్రకారం మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంకా మీకు ఫస్ట్ అర్థమైపోతుంది మీరు ఇంకా క్వాలిఫై అవుతారా, డిస్క్వాలిఫై అవుతారా. మీకు ఇంటర్నెట్ కానీ మెయిల్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు ఆ వీడియోలు ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేసుకోండి, బాగా మాట్లాడండి, బాగా మీకున్న టాలెంట్ని చూపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇదే వీడియో, ఇంకా ఈ వీడియో చేయాలని ఇంకా నిన్ననే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.